2024లో అంతా కలిసి మంచి టీం వర్క్ చేసి మంచి ముందుకు పోయినాం. అట్లాగే దానికంటే రెట్టింపు ఉత్సాహంతో 2025 సంవత్సరంలో కూడా మనము మన కార్మికులు మా అందరికి కూడా మేలు చేకూరేటువంటి విధంగా మా అందరం కృషి చేసి పనిచేయాలనేటువంటి నేను పిలుపునిస్తున్నా. అందరూ కూడా ముందుకు రావాలి, మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరుకుంటున్నాం. సంపత్ చాలా 2024లో చాలా మంచి పని చేసిండు. మల్లేష్ కూడా ఆటో సెక్టర్ సంబంధించి ఇప్పుడు ఆయన స్టేట్ యూనియన్ లో ఉన్నాడు కాబట్టి స్టేట్ బాధ్యత కూడా ఆయనకు ఉన్నాయి. సంపత్ కూడా ఏదైతుందో స్టేట్ బాధ్యత ముందు నుంచి ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఉంది. జనరల్ సెక్రటరీ అనేటువంటి ఆయన పదవికి వన్నైత తెచ్చేటువంటి విధంగా అన్ని వర్గాల్లో అన్ని శ్రేణులతో సమ్మేళనం పాటిస్తూ మంత్రులతో అధికారులతో అందరినీ కూడా సమన్వయం పరుస్తూ ముందుకు తీసుకెళ్లి కార్మికులు ఉన్నటువంటి కష్టాలని ఇబ్బందులు అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుంటూ వచ్చి మనకు అన్నిట్లలో అన్ని వర్గాలకు కూడా ఆయనే ముందు నడిపించింది కాబట్టి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సంపత్ గారికి. సంపత్తో పాటు వెన్నంటే ఉండి మల్లేష్ కూడా నేను సైతం అన్నట్టుగా అన్ని దగ్గర ఉండి ఆయన ప్రతి విషయంలో కూడా రాత్రి పగలని లేకుండా అన్ని విధాలుగా సంపత్తో తోడుండి ముందు పనిచేసినందుకు మల్లేష్ గారికి కూడా ప్రత్యేకంగా. అట్లాగే మన ఆటో సెక్టార్ కార్మికుల సోదరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. లారీ సెక్టార్ కి వచ్చేటప్పటికి మన భాషాభాయ్ మహమూద్ వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా పెట్టుకొని ముందుకు తీసుకెళ్లి ఏ సమస్యలు వచ్చినా అంటే లారీస్ దాంట్లో అనుకోకుండా పోయినసారి మనతో పాటు ఉన్నటువంటి కార్మిక సోదరులు ఇద్దరు చనిపోవడం జరిగింది. ఒకరికి యాక్సిడెంట్ ఏదో అయింది అక్కడ మహబాద్ తో చనిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా పాపం భాష ముందుండి అందరితో డబ్బులు కలెక్ట్ చేసి ఆర్థిక సాయం అందించడం జరిగింది. అట్లాగే ఇంకొక డ్రైవర్ కూడా అనుకోకుండా 2 లారీల మధ్యలో వచ్చి చనిపోయినటువంటి సందర్భం వచ్చినప్పుడు కూడా వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచి సంపత్ వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం అంటే మనవంతు కృషితో మనం చేసేటువంటి దాంట్లో కూడా భాష ముందు చేసినందుకు భాషకి కానీ భాషా టీం కానీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే రెట్టింపు ఉత్సాహంతో ముందుకుండి మన కార్మిక సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ఎందుకంటే నాయకత్వ బాధ్యతలు మనం చేపట్టి ఉన్నాం కాబట్టి 2020 సంవత్సరంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేటువంటి విధంగా దేవుడు మనం కరుణించాలని, ఒకవేళ ఇట్లాంటి చిన్నపాటి ఇబ్బందులు ఏమైనా వచ్చినా గానీ మనం అందరం కలిసికట్టుగా ఉండి ఎవరి సమస్యలైనా కానీ తన సొంత సమస్యగా భావించి అందరం యునైట్ గా పోరాటం చేసి సమస్యల్ని పరిష్కరించుకోవాలనేటువంటి విధంగా మనం అందరం ఇంతే కంటే మంచి యూనిటీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.